తనకు ఆదివారపు ఆరాధనకు ప్రభుత్వంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ దినపు ఆరాధనను ప్రారంభించుకున్నాం. ప్రార్థన ద్వారా ఆరాధన ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన నాయన, సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ దినపు ఆరాధనలో తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధుడైన దేవా, పాపులమైన మేము తండ్రి నీ సన్నిధిలో చేరటానికి కూడా అర్హత లేని వారం ప్రభువా. అటు మమ్మల్ని ప్రభువా నీవు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ సన్నిధిలో నిలవబడే తండ్రినిచ్చావు ప్రభువా. స్తోత్రాలు. ప్రపంచంలో తండ్రి అనేక మంది బిడ్డలు శ్రమలు అనుభవిస్తూ ఉండగా, మరణాలు పొందుతూ ఉండగా తండ్రి, నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో నిలబడటానికి ప్రభువా నీ కృపనిచ్చి నీ కాపుదలనిచ్చి కాపాడి సంరక్షిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ కోడికలో తండ్రి మిమ్మల్ని ఆరాధించుచుండగా ప్రభువా మా స్వరాలను ముచ్చండి. నీకు ఇష్టమైన ఆరాధన చేసే యోగ్యత మాకు దయచేయండి ప్రభువా. మేము పాటలు పాడుతూ ఉండగా మా స్వరాలు ముచ్చండి. వాద్యములను మీ ఆధీనములో ఉంచుకొనండి. ఈ కోడిక ఆది నుంచి అంతం వరకు ప్రభువా సమస్తమైన మహిమ మీకే ఆరోపిస్తున్నాను తండ్రి. మహిమకరంగా జరిగించుకొనండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని మీ ఆత్మతో నింపి నడిపించమని మా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాయుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా, నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాయుమయ జీవితాంతము. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధింపగా, ప్రాణహితులే నన్ను విడిచి వెలిగా నన్ను చూడగా,
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడిచి వెలిగనను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయ్యా, నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నాయన్ నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసను కడవరకు నిలవాలని, నీ చిత్తమే నాయన్ నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది పాడెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవెనా తోడుగా, నీవెనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపు దేవా. నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరం లేచి నిలబడి ఒక 5 నిమిషాలు ప్రభువుని ఆరాధిద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు సర్వోన్నతుడైన ప్రభువాన్ని మనం ఆరాధనతో గడుపుదాం.
ఎందుకంటే ఆయన మనల్ని నిత్యము కాచి కాపాడుతున్న దేవుడు, తన కృపా రెక్కల చాటున మనల్ని నడిపిస్తున్నవాడు. ఆయనను ఆరాధించడం ఎంతో గొప్ప ధన్యత. ఎంతోమందికి లేని ఇది ధన్యత ప్రభు ఈరోజు మనకిచ్చాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేచిన మనమందరం కళ్ళు మూసుకుని ఆకాశం వైపు మన చేతులెత్తి మహిమ సింహాసనాసీనుడై మన మధ్య నివసిస్తూ నిత్యము తన గాయపడిన హస్తముల చాటున మనల్ని దాచి ఏ తెగులు, ఏ అపవిత్రత మనకు చోటు చేసుకుండా, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా, ఎలాంటి అపాయకరమైన సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకోకుండా సమాధానంతో, సంతృప్తితో, శాంతితో మనల్ని నడిపిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం స్తుతిద్దాం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాల్లో ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మన జీవితాలలో ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపబడతాము. పౌలుశీలలు జైల్లో ఉండి, చెరసాలలో ఉండి ప్రభువుని ఆరాధించినప్పుడు వారి సంఖ్యలు, వారి బంధకాలు విడిపోయినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి బంధకంలో మనలున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, ప్రభువు మనం ఆరాధిస్తుండగా ఈరోజు మనం ఆ బంధకాల నుంచి విడిపించబడతాము. ఎలాంటి అపాయమో మన గుడారాలు సమీపించకుండా ఆయన కాపాడి సంరక్షించేవాడు కనుక ఆయనను స్తుతిద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ కృపను బట్టి మేము జీవిస్తున్నాము తండ్రి. నీ కృపను బట్టి మేము బతుకున్నాం ప్రభువా. నీ కృపను బట్టి ప్రభువా మా జీవన విధానం సాగుతుంది తండ్రి. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము రాజా. స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రము నైనా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. స్తోత్రం రాజా, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేననే. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేననే. అనతి కార్చే అధికారులను అధములు చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి 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 ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేననే.
నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును వణచి అధికారులను అధములు చేసిన నీకు అహమును వణచి అధికారులను అధములు చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన గ్లోరీ ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే నా స్తుతి ఆరాధన పరమ తండ్రి నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను నైనా స్తోత్రం 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 ఒక నిమిషం మౌనంగా ఉండి ప్రభు మొసరను ఆలకిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా కృపా కనికరం కలిగిన తండ్రి సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా ప్రభా ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి మీ సమాధానంతో మమ్మల్ని నింపు ప్రభువా ప్రభువా ఇంతవరకు మీ ఆత్మ అభిషేకంతో నింపి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీ దైవచనులు మీ పక్షం నిలబడి వచ్చుండగా తండ్రి మీ పరలోకపు సింహాసనం నుంచి తండ్రి నీ పరిశుద్ధమైన పవిత్రమైన మాటలతో ప్రభువా మా జీవితాలను ప్రభు వెలిగింప చేయమని అంధకారమయమైన మా జీవితాలను ప్రభు వెలిగించి నీ నిత్యరాజ్యం కోసం సిద్ధపడే గొప్ప పరలోక మర్మాలను మాకు వినిపించి మమ్మల్ని తృప్తిపరచ జీవించి నడిపింపు చేయమని యేసు మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. గడిచిన 4 మాసములు ప్రభు కృపను బట్టి మనలను కాపాడుతూ ఈ 5వ మాసము మొదటి పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలో సమకూర్చుకొని ఆయనను స్తుతించి ఆరాధించుకునటానికి, అలాగే ఆయన యొక్క సన్నిధిలో ఆయన మాటలు విని
మన జీవితాలను నిత్య రాజ్యమునకు సిద్ధపరచుకోవటానికి ప్రభువు మన పట్ల చూపిన కృపను బట్టి ఆయనకు వెలలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలంలో 2020వ సంవత్సరం మరి ఏప్రిల్ మాసం వరకు కూడా ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు మనలను ఆయన సురక్షితమైన రెక్కల నిండా దాచి సంరక్షించి కాపాడుతూ ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టుచున్నందుకు దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ 5వ మాసములోనికి ప్రవేశపెట్టి ఈ మాసం అంతా కూడా ఆయన కృపలో మనం దాచి జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో ఉండటానికి ఆయన యొక్క ఆత్మను మనలో ఉంచి నడిపించులాగున మనందరం 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వాక్య ధ్యానములోనికి వెడదాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గడిచిన 4 మాసముల తండ్రి, ఈ సంవత్సరములో మమ్మలను కాపాడి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా, ఈ 5వ మాసం మా జీవితానికి అనుగ్రహించి ఈ మొదటి పునరుద్ధానమున ప్రభా మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మేము మీ పాదముల దగ్గరకు చేరి నీ మాటలను ధ్యానం చేసుకునటానికి తండ్రి మా హృదయాలు మీ సన్నిధిలో సమర్పణ చేసుకుని నీ సన్నిధిలో మేము ఉండగా నా తండ్రి పరిశుద్ధ ఆత్మని ద్వారా మీ దివ్యమైనటువంటి వాక్కులు ప్రభు మాకు వినిపింపచేసిన తండ్రి మా జీవితాలను సరిచేసుకుంటూ నీ రాకడకు సిద్ధపడలాగిన కృపను గ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి నీ లేఖనాలను ప్రభు మేము ఎంతో భయముతో భక్తితో విశ్వాసముతో తండ్రి శ్రద్ధతో నా ప్రభు బహు జాగ్రత్తగా ధ్యానం చేసుకునటానికి తండ్రి నాయనా మీరు మాట్లాడుచున్నప్పుడు అర్థం చేసుకునటానికి ప్రభు అనుసరించి నడుచుకునటానికి తండ్రి పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ సంబంధమైన జ్ఞానమును తండ్రి మాకు దయచేయనైనా నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించి నీ సన్నిధిలో నా ప్రభు నీ మాటలు వింటూ హృదయములో దాచుకొని ప్రవర్తించున్నట్లుగా నీ రాకడ వరకు నమ్మకస్తులుగా ఉండునట్లుగా మా అందరి పట్ల నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అందుకు పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని మనవి చేస్తున్నాను. దయగల తండ్రి నాయనా నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. అలాగే నా ప్రభా నాయనా నీ నామమునందు నా ప్రభా నా తండ్రి ఈ నాయనా ఈ సన్నిధిని ప్రభా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీ రాకడకు సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాను. సిద్ధపరిచినటువంటి తండ్రి బిడ్డలను దీవించు నాయన. నీ కృప ఎల్లప్పుడూ మా అందరికీ తోడుగా ఉంచి నీ సన్నిధిలో స్థిరపరచుమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఈరోజు దైవ సన్నిధిలో ప్రియులారా మన యొక్క అంశము పరలోకమందు ధనము. పరలోకమందు ధనము అనేటటువంటి విషయాన్ని గురించి ఈరోజు
పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని వాక్యాలను ధ్యానం చేసుకుంటూ ప్రభు రాకడకు సిద్ధపడదాం ప్రియులారా. మన అంశము పరలోకమందున్న ధనము. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ పరలోక రాజ్యమును గురించి బోధిస్తున్నటువంటి ఆ దినాల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ప్రభు చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం ప్రియులారా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అచ్చట చిమ్మిట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. మళ్ళా చదువుతున్నాను. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిట అయినను తుప్పైనను తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి, అచ్చట చిమ్మిట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడున్నో అక్కడనే నీ హృదయం ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు సన్నిధిలో ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 2 విధాలైనటువంటి ధనము ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకటి భూమి మీద సమకూర్చుకునేటటువంటి ధనము. నెక్స్ట్ రెండవది పరలోకములో సమకూర్చుకోవలసినటువంటి ధనము. ప్రియులారా, ఈ 2 విధాలైనటువంటి ధనమును ప్రభు ఇక్కడ మనకు ప్రస్తావనలో ప్రస్తావిస్తున్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని చెప్తున్నాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో గమనించండి. ఇక్కడ చిమ్మిట తుప్పు తినివేస్తుంది, దొంగలు కన్న వేస్తారు అని చెప్పేసి ప్రభువారు బోధిస్తున్నారు. అదేవిధంగా పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేయరు అని చెప్పేసి ఇక్కడ ప్రభువారు చెప్పిన మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియులారా, చివరిలో ఆయన అంటున్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే నీ హృదయం ఉంటుందని ప్రభువారు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, భూమి మీద ఉన్న ధనం పరలోకములో మనం సంపాదించుకోవలసిన ధనం. ఇక్కడ నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అనే మాటలో భూమి మీద ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి ధనమును విషయం గురించి ప్రభువారు ఈ మాట సెలవు ఇచ్చారు. భూమి మీద నీవు ధనం సంపాదించుకుంటే ఆ ధనము దగ్గరే నీ హృదయం ఉంటుంది అని చెప్పేసి ప్రభువారు అక్కడ బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో గమనించండి ప్రియులారా, నిజమే ధనం ఎక్కడ ఉంటుందో మనిషి హృదయం కూడా దానిని గురించే ఆలోచన చేస్తూ
హృదయములో దాని గురించి తలంచుతూ ఎక్కడ నీ ధనం ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది అనే మాటలో నిజంగా సత్యం ఉన్నది ప్రియులారా. ఎలా గమనించగలం దానిని? ప్రతి మనిషికి తెలుసు ప్రియులారా, మనిషి భూమి మీద తాను సంపాదించినటువంటి ధనంలో అది ఎలాగా కూడబెట్టి, ఎలాగ దాన్ని దాచిపెట్టి, ఎలాగ దానిని వాడుకోవాలి అనేటటువంటి విషయం గురించి ప్రతి క్షణం కూడా మనిషి ఆలోచన చేస్తూ ఉంటాడు. దానిని బట్టే ప్రియులారా దేవుడు నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు, నీ హృదయం అక్కడ ఉంటుందని ప్రభువారు సెలవిచ్చాడు ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 21వ వచనం నుంచి 24వ వచనం వరకు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు ధ్యానం చేసుకుంటే ప్రియులారా, ఇక్కడ ఈ వచనాల్లో ప్రియులారా ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు నిత్య జీవం కోరుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏమనంటే ప్రియులారా, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేమి ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ప్రియమైన దేవుని పిల్లలారా, అతను అడుగుచున్న మాటను గమనించండి. బోధకుడా, నిత్య జీవం పొందుటకు 16వ వచనంలో నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అతను అడుగుతున్నాడు ఏ మంచి కార్యము చేయవలనని. కార్యము అంటే ప్రియులరా ఇక్కడ క్రియ. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులరా, ఏ మంచి కార్యము, ఏ మంచి క్రియ చేయాలి అనే విషయాన్ని ప్రభువుని అడుగుతున్నప్పుడు యేసయ్య అన్నాడు, మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైగొనుమని చెప్పాను. అతను వచ్చి నిత్య జీవం కోరుకున్నాడు ప్రియులారా. అయితే ఏ మంచి కార్యం చేయాలని చెప్పేసి ప్రభువుని అడిగినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు అన్నాడు, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైగొనుమని చెప్పాడు. అతను అంటాడు, ఏ ఆజ్ఞలు గైగొనాలి నేను? ఏ ఆజ్ఞలు గైగొనాలి అని చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. ఈ ఆజ్ఞలు చెప్పిన తరువాత అతను అంటాడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదో ఏమని ఆయనను అడిగాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ అనుసరిస్తున్నాను, ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఇక నాకు కొదువేమిటి నిత్య జీవానికి అని అడుగుతున్నాడు ప్రియులారా. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఈ వచనంలో యేసు ప్రభు వారు 21వ వచనంలో అంటున్నాడు, అందుకు యేసు నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ప్రభువారు అంటున్నారు, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేసేయి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అని చెప్పాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో గమనిస్తే ఇక్కడ నాకు ఏమి కొదువా అనే ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభు వారు ఇదే సందర్భంలో మార్కు గారు రాసినటువంటి సువార్త పాఠంలో 10వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో ఈ వాక్య సందర్భాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ వ్రాయబడిన విషయం ఏమిటంటే, యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది,
నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటను మనం గమనిస్తే, నీవు పోయి ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అంతకుముందు ఆయన ఏమన్నాడంటే, అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల, పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల. ఇతను ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు, మంచి ఆస్తిపరుడే ప్రియులరా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడే. అతనికి ఉన్నటువంటి కోరిక సామాన్యమైనది కాదు ప్రియులరా. నిత్య జీవాన్ని కోరుకొని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడు ఆ దేవుని సన్నిధిలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ మాటలు అడిగినప్పుడు, ప్రియులరా, యేసు ప్రభు వారు, నీకు ఒకటి కొద్దుగా ఉన్నదయ్యా, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మేసి బీదలకి ఇచ్చేసేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీవు పరిపూర్ణుడు అవుతావు. ప్రభు సన్నిధిలో ప్రియులరా, ఈ లోకములో ధనం ఉండవచ్చు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఉండవచ్చు, భయభక్తులు కలిగి ఉండవచ్చు, కానీ ప్రియులరా, అంత మాత్రాన దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని మనము పొందుకోలేము. ఎప్పుడు పొందుకుంటామంటే ప్రియులారా, సమస్తమును దేవుని సన్నిధిలో అనుగ్రహించబడినటువంటి ఆస్తి అయినా, ధనమైనా, గౌరవమైనా, ఏదైనా సరే ప్రియులారా, వాటి యందు మనం అతిశయించకుండా, వాటినే దృష్టిలో ఉంచుకొని గర్వపడకుండా, ఇది దేవుడిచ్చాడు అని చెప్పేసి ఒక విశ్వాసముతో మనం కొనసాగించినప్పుడు ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఇది అని దేవుని సన్నిధిలో మనం వినయము కలిగి జీవించినప్పుడు ప్రియులారా, పరిపూర్ణతలోనికి మనం నడిపించగలం. అప్పుడే దేవునిని వెంబడించగలం ప్రియులారా. అలా కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి ధనం వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ఆజ్ఞను అనుసరించిన నీ హృదయం ఎక్కడుంటుందో, నీ ధనం ఎక్కడుంటుందో, నీ హృదయం కూడా అక్కడే ఉంటుందన్న మాటను బట్టి ప్రియులారా, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు అన్న విషయం మర్చిపోయి దేవుని సన్నిధిలో వాటి మీదే మనసు ఉంచితే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం ప్రియులారా. ఇక్కడ ధనవంతుడు అన్ని ఆజ్ఞలు అనుసరిస్తున్నాను, ఇక నాకు ఏమి కొదువా అని ప్రశ్న వేశాడు ప్రభువుని. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు పరిపూర్ణుడుగా ఉండటానికి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి, నిత్య జీవాన్ని కోరుకొని ప్రభు సన్నిధికి నీ వచ్చి ఉండవచ్చు ప్రియులారా. ఇలాంటి పరిస్థితులలో ప్రభు నీతో అంటున్నాడు, నీకొకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగిన వాటిని అమ్మేసి బేదలకి ఇచ్చేసేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు ప్రియులారా. అంటే ప్రభు యొక్క మాటను బట్టి మనం గమనిస్తే, నీకున్నది అమ్మేసే అంటున్నాడు, బేదలకి ఇచ్చేసే అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు ప్రభువారు? భూమి మీద మీరు ధనమును కూర్చుకొనవద్దు, అది చిమ్మెట కొట్టుతుంది, దొంగలు కన్నమేస్తారు, దొంగిలిస్తారు. కాబట్టి నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అని చెప్పేసి ప్రభువు చెప్పిన మాటను బట్టి ప్రియులరా, ఆయన అంటున్నాడు, అది అమ్మేసేసేయి, బేదలకి ఇచ్చేసేయి, వచ్చి నన్ను వెంబడించు. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువుని వెంబడించుట పరిశుద్ధతలో నుండి పరిపూర్ణతలోనికి నడిపించబడ్డ ప్రియులారా. దేవుడు అనుగ్రహించే ప్రతి ఈవి కూడా నీకు దేవుని సన్నిధిలో అనుగ్రహించబడినది అని చెప్పేసి తలంచి దానిని మనస్ఫూర్తిగా దేవుడు అనుగ్రహించాడన్న ఉద్దేశంతో అనుభవించాలే కానీ దానిని చూసి గర్వపడుతూ నిత్య జీవాన్ని పోగొట్టుకునే మనస్సు మనకు ఉండకూడదు ప్రియులారా. అందుకనే ప్రభు అంటున్నాడు, లూకాసు సువార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక
జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఈ వాక్యం నోట్ చేసుకోండి ప్రియులారా. మళ్ళా నేను చదువుతున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనంలో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. గమనించండి ప్రియులారా, యేసు ప్రభువారు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని అక్కడ ఉపమాన రీతిలో బోధించాడు ప్రియులారా. నా మాటలు వింటున్నారా? గమనించండి ప్రియులారా. మళ్ళా నేను చదువుతున్నాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. 16వ వచనాన్ని చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ ఈ ఉపమానం చెప్పే ముందుగా ఈ మాట అంటున్నాడు ప్రియులారా, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూల కారణము కాదు. ప్రభునందు నా ప్రియులారా, విస్తారమైనటువంటి ధనము సంపాదించుట అది జీవమునివ్వదని చెబుతున్నాడు ప్రియులారా. ఎలాగో చూద్దాం. ఆయన చెప్పిన ఉపమానాన్ని మనం ధ్యానం చేసుకుంటే, ఒక ధనవంతుడు భూమి మీద సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. చూడండి, యేసు ప్రభువారు ఇక్కడ చెప్పినటువంటి ఉపమానాన్ని గమనిస్తే, ధనవంతుడికి తనకున్న భూమి విస్తారమైనటువంటి సమృద్ధి గల పంటనిచ్చింది ప్రియులారా. అది ఎలా సమకూర్చుకోవాలని ఆలోచన చేసుకుంటున్నప్పుడు తనకున్నటువంటి ఆ గోడమ్స్, కొట్లను విప్పేసి పెద్ద పెద్ద కొట్లను కట్టేసి వాటిలో పండినటువంటి ఆ ధనాన్ని సమకూర్చుకొని, ఆస్తిని సమకూర్చుకొని, అదంతా చూసుకొని ప్రియులారా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి పెట్టాను, తిను, త్రాగు, సుఖించు అని చెప్పేసి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ప్రియులారా. గమనించండి, ఈ విషయాన్ని ధనవంతుడు ఆలోచన చేసుకుంటూ ఉండగా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, వెర్రివాడా, వెర్రివాడా. ఇంకేమంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. చూడండి ప్రియులారా, అతను ఆశపడ్డాడు ప్రియులారా. తను సంపాదించి భూమి పండించినటువంటి పంటలు సమకూర్చుకున్నాడు. తన ప్రాణాన్ని సుఖపెట్టాలని ఆలోచన చేసి కొట్లలో కూర్చుకొని, ఓ ప్రాణమా, తిను, త్రాగు అని సుఖించు అని తన ప్రాణంతో బోధించుకుంటున్నాడు తనలో తాను ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి, దేవుడు ఆ రాత్రి మాట్లాడుతున్నాడు, వెర్రివాడా, ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సంపాదించిందంతా ఎవరి వగుతుంది? ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో గమనించండి. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే ధనవంతుడు ఎంత సమకూర్చుకున్నా తనకేమైనా జీవం ఇచ్చిందా? లేదు. కాబట్టి ప్రియులారా, ఆ 21వ వచనంలో మనం చూస్తే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక,
తన కొరకే సమకూర్చుకుని వారు ఈ ధనవంతులాగా ఉంటారట. అంటే ధనము ఎలా ఎవరి కొరకు సంపాదించుకోవాలి? మనము దేవుని కొరకే సంపాదించుకోవాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్పేసి యేసు ప్రభువారు ఈ చక్కని ఉపమానాన్ని బోధించాడు. ప్రియులారా, మీకు ఒక విషయాన్ని నేను ఇక్కడ తెలియచేస్తాను. లూకాసు వార్త ఈ 12వ అధ్యాయంలోనే 32వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనంలోనే, చిన్న మంద భయపడకు, మీ రాజ్యము అనుగ్రహించుటకు. చిన్న మంద భయపడకము, మీకు రాజ్యమును అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. చిన్న మంద భయపడకు, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. ఏ రాజ్యము? జీవముతో కూడిన పరలోక రాజ్యం. ప్రియులారా, ప్రభు మనతో అంటున్నాడు, చిన్న మంద భయపడపాకు, దేవుడు మీకు నిత్యరాజ్యం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ప్రియులారా, ఇంకా ఏమంటున్నాడంటే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. పాతగిలని సంచులను, పాతవి కానివి, అలాగే పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉంటుంది. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న మంద మీరు భయపడొద్దు. దేవుడు మీకు నిత్యరాజ్యం ఇవ్వటానికి ఆశపడుతున్నాడు. అందుకేం చేయమంటున్నాడు ఆయన? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి. అది మన వల్ల అవుతుందా ప్రియులారా? అవుతుంది ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి. మార్కు సువార్త 10వ అధ్యాయానికి ఒకసారి వెళదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. ఈ 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బోధించాడు. ప్రియులారా, 10వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అతను మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. 23వ వచనంలో, అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాడు. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అందుకు దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంటె సూదె బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమేనను. గమనించండి, ఈ మాటలలో ఆస్తి గలవాడు 23వ వచనములో, ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి ఉండుట తప్పు కాదు ప్రియులారా, కానీ ఆస్తి యందు నమ్మిక ఉంచుట అనేది దుర్లభం. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆస్తి కలిగినటువంటి వారు ధనవంతులందరూ కూడా
పరలోక రాజ్యంలో చేరరు అనేటటువంటి విషయం అక్కడ చెప్పట్లేదు ప్రియులారా. ఆస్తి కలిగి ఉండవచ్చు, కానీ ఏమంటున్నాడంటే ఆయన, దాని మీద నమ్మిక మాత్రము ఉంచొద్దు. మరి ఎవరి మీద ఉంచాలి? దాన్ని అనుగ్రహించినటువంటి దేవుని మీద నీవు నమ్మిక ఉంచాలి ప్రియులారా. అప్పుడు దేవుడు నీకు సమృద్ధినిస్తాడు ప్రియులారా. కాబట్టి నీకున్నటువంటి ఆస్తి మీద నీవు నమ్మిక ఉంచితే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి. అందుకని ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఆయన చెప్పిన మాటల్లో మనం గమనిస్తే, ఆస్తి కలిగి దాని మీద నమ్మిక ఉంచిన వాడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఒక విషయాన్ని అక్కడ చెప్పాడు, వంటే సూది బెజ్జంలోనైనా దూరుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసాధ్యం. గమనించండి ప్రియులారా, వంటే సూది బెజ్జంలోనైనా దూరుతుందట, కానీ ధనవంతుడు, ఏ ధనవంతుడు ఇక్కడ? ధనము మీద మనసు ఉంచిన వాడు ప్రియులారా. నా మాటలు అర్థం చేసుకోండి. ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. అంటే ఇతని మనసంతా ఎక్కడ ఉంటుంది? తన ఆస్తి మీద ఉంటుంది. నమ్మకం అంతా ఎక్కడ ఉంటుంది? తన ఆస్తి మీద ఉంటుంది. కాబట్టి తద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ప్రభు అందుకే అంటున్నాడు, వంటే సూది బెజ్జంలోనైనా దూరతాది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం. ధనము ఉండుట తప్పేమి కాదు ప్రియులారా, కానీ దాని మీద మనస్సు మాత్రము ఉంచకూడదు. ఉంచితే ప్రియులారా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఈ ధనవంతుడు నిత్య జీవాన్ని కోరుకునే వచ్చాడు, బట్ కానీ యేసు ప్రభు చెప్పిన మాట విని, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అని అన్నప్పుడు ప్రియులారా, అతని ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు ప్రియులారా. ఎందుకంటే అతను మిగులాడు. తన మనసంతా ఎక్కడున్నది? తన ఆస్తి మీద ఉన్నది, ధనం మీద ఉన్నది ప్రియులారా. అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునుట అసాధ్యమన్నాడు. అలాంటప్పుడు ప్రభువా, ఎవరు రక్షణ పొందుతారు, ఎవరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పేసి శిష్యులు వెంటనే ఆశ్చర్యపడి అడిగేశారు ప్రియులారా. ప్రభు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి మాత్రము సాధ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు అసాధ్యం, దేవునికి సాధ్యం అంటున్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి. పేతురు గారు అన్నాడు, అన్నీ వదిలేసి వచ్చేసాం, మరి మాకేంటి ప్రభువా? అన్నీ వదిలేసాం. ప్రభు సన్నిధిలో గమనించండి, అన్నీ వదిలేసి వచ్చిన మీకు ఈ లోకములో సమస్తమును పరలోక రాజ్యములో నిత్య జీవమునిస్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా. దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ బిడ్డ, నీ పరిస్థితి ఏమిటి? ఇక్కడ నీవు ధనవంతుడిగా ఉండవచ్చు, కానీ దాని మీద నమ్మిక ఉంచావా? పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. నిన్ను దేవుడు ఆస్తిపరుడుగా చేసి ఉండవచ్చు, ఆస్తికర్తగా నిన్ను పుట్టించి ఉండవచ్చు, ధనాన్ని సమకూర్చి ఉండవచ్చు, కానీ ప్రియులారా, అది దేవుడిచ్చాడు, దేవుడిచ్చినటువంటి సొత్తు అని దానిని అనుభవిస్తూ దేవుని మీద నమ్మిక ఉంచినట్లయితే నీకు పరలోక రాజ్యం. ఏ స్థితిలో నీవు ఉన్నావు ప్రియులారా? ధనం కలిగి దాని మీద నమ్మిక ఉంచి జీవిస్తున్నావా? ధనము కలిగి దానినిచ్చిన దేవుని యందు విశ్వాసం ఉంచి కలిగి జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి ప్రియ బిడ్డ. నాకు దేవుడు ఇచ్చాడు, అది దేవునిది, దేవుని సొత్తు అని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నావా? లేకపోతే ఇది నా సొంతం, నేను సంపాదించుకున్నాను అని దాని మీదే నమ్మిక ఉంచి బ్రతుకుతున్నావా? ఒకవేళ అలాగ నీవు బ్రతికితే ధనవంతుడి గురించి చెప్పినటువంటి ఆ ఎగ్జాంపుల్, ఆ ఉదాహరణ, ఈ ధనమును సంపాదించినటువంటి ధనవంతుడు తన ప్రాణంతో తిను, త్రాగు, సుఖించు అని అన్నప్పుడు ప్రియులారా, ఇరివాడా రాత్రి నీవు సంపాదించింది ఎవరిదవుతుంది? ఒకసారి ఆలోచన చేయి ప్రియులారా. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునటానికి
నిత్య జీవము కోరుకొని దేవుని సేవిస్తున్నటువంటి ఓ నా ప్రియబిడ్డ, నీవెవరైనా సరే, నీకున్నది నీది కాదు, అది దేవుడు నీకు అనుగ్రహించినది. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవునిని స్తుతించి ఆరాధించే బిడ్డగా నీవు ఉండాలి ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ప్రభు సన్నిధిలో నీవు జీవించాలి. మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మొదటి పత్రిక తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎవరిని? ధనవంతులగుటకు అపేక్షించువారు, ధనవంతులగుటకు ఆశపడేవారు శోధనలో ఉరిలో అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఆస్తి ఎంత భయంకరమైనదో చూడండి ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. ఇంత భయంకరమైనటువంటి ఈ భూమి సంబంధమైన ధనాన్ని మనిషి జీవితంలో దాన్ని నమ్ముకొని శాపాన్ని తెచ్చుకుంటున్నాడు ప్రియులారా. దేవుడు అంటున్నాడు ప్రియులారా, భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు, అది చిమ్మెట కొడుతుంది, దొంగలు కన్నమేస్తాయి, తుప్పు పడుతుంది. పరలోకములో ధనము సమకూర్చుకోండి. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, పరలోక సంబంధమైన ధనం అది నీకు నిత్య జీవమునిస్తుంది ప్రియులారా. భూ సంబంధమైన ధనము నిన్ను పాడు చేస్తుంది ప్రియులారా. శోధనలో ఉరిలోకి లాగేస్తుంది, హానికరం చేస్తుంది, దురాశలు కలుగు చేస్తుంది ప్రియులారా. ఎందుకంటే అది సమస్తమైనటువంటి కీడులకు మూలం నీలో ఉన్న ధనాపేక్ష. కొందరు దాన్ని నమ్ముకొని తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయారట ప్రియులారా. అందుకనే తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు గారు అక్కడ 11వ వచనంలో, దైవజనుడా, ఈ మాటలు చాలా శ్రేష్టమైనవి ప్రియులారా. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ఆమేన్. గమనించండి ప్రియులారా, వీటిని విసర్జించి, వేటిని? ధనాపేక్ష అనేటటువంటి వాటిని విసర్జించేసి నీతిని, గమనించండి ప్రియులారా, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. నేను స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. దైవజనుడైనటువంటి తిమోతికి పౌలు గారు చెప్తున్న మాటలు ప్రియులారా, దేవుని యొక్క ఆత్మచేత నీవు వీటిని విసర్జించి ఏమేమి పట్టుకోమంటున్నాడు? ఏమి సంపాదించడానికి ప్రయాసపడమంటున్నాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనటానికి ప్రయాసపడు. ఈ లోక సంబంధమైన ధనం కాదు సంపాదించవలసింది, వీటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడు. నీతి కావాలి, భక్తి కావాలి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, ఇవన్నీ కావాలి ప్రియులారా, సాత్వికము. ఇవి సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయి, ప్రయాసపడు. ఎంతకాలం పడాలి? దేవుని సన్నిధిలో గమనించండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి.
సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎప్పటి వరకు? పౌలు గారు తిమోతికి ఎప్పటి వరకు నీవు ఈ ఆజ్ఞను అనుసరించి గైకొనాలంటున్నాడు? యేసుక్రీస్తు వారు మరలా రెండవసారి ప్రత్యక్షమగు అయ్యేంత వరకు కూడా ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడమంటున్నాడు ఆయన? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, వీటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడు. వీటిని కలిగి ఉండు. అవి నిత్య జీవము నీకు ఇస్తాయి. ఎప్పటి వరకు అంటే మరలా ప్రభువారు వచ్చేంత వరకు. అప్పుడప్పుడు కాదు ప్రియులారా. యేసుక్రీస్తు మరలా ప్రత్యక్షమై నిన్ను తీసుకొని పోయేంత వరకు కూడా వీటి గురించి ప్రయాసపడుతూ పోరాడుతూ ఉండు. వాటిని సంపాదించుకో అంటున్నాడు ప్రియులారా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఇప్పుడు దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడతావు? భూ సంబంధమైన ధనమా, దేవుడు అనుగ్రహించేటటువంటి పరలోక సంబంధమైన ధనమా? ఆలోచించండి ప్రియులారా. ఈ 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అంటే ఈ లోక సంబంధంలో, ఈ లోకములో ఉన్నటువంటి ధనవంతులు గర్వపడకుండా, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించను. చూడండి ప్రియులారా, ఎవరెందు నమ్మిక ఉంచు అంటున్నాడు ఇక్కడ? భూ సంబంధమైన ధనం నీకుండొచ్చు, కానీ పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, దాని మీద నమ్మకం ఉంచొద్దు. దానిని దయచేసిన దేవుని యందు మాత్రమే నీవు నమ్మకం ఉంచు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు సామాన్యమైనవి కాదు ప్రియులారా. ఇక్కడ పరలోక సంబంధమైన ధనము అంటే సత్క్రియలు అను ధనము. నోట్ చేసుకోండి ప్రియులారా, పరలోక సంబంధమైన ధనము సత్క్రియలు ప్రియులారా. ఎలాంటివి? ఆ సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారున ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. సత్క్రియలు నీవు చేయగలిగితే అదే పరలోకంలో ధనము సమకూర్చుకున్నట్టు ప్రియులారా. యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నీ ఆస్తిని నమ్మి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అని మాట యేసు ప్రభు అన్నప్పుడు అతను మనసు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడని ప్రియులారా. ఎందుకంటే అతను మిగులు ఆస్తి కలిగిన వాడు. అతనిలో ఏమి లోపించింది? ఇప్పుడు సత్క్రియలు లేవు ప్రియులారా. సత్క్రియ అంటే ఏం చెప్పాడు అక్కడ? నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేసాయి. అప్పుడు ప్రియులారా నీవు వచ్చి నన్ను వెంబడించు, అది సత్క్రియ ప్రియురాలు. కానీ ధనవంతుడు ఆ పని చేయలేకపోయాడు, తద్వారా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు ప్రియులారా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోక సంబంధమైనటువంటి ధనము సత్క్రియలు ప్రియులారా. నీవు సత్క్రియలు చేయగలిగితే దేవుని సన్నిధిలో పరలోకంలో ధనము సమకూర్చుకునుట. సత్క్రియలు చేయగలిగినప్పుడు ప్రియులారా దేవుని రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకుంటావు ప్రియులారా. అదే పరలోక సంబంధమైన ధనము ప్రియులారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటను చూస్తాం ప్రియులారా.
యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాం. 3 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం ప్రియులారా. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. చూడండి ప్రియులారా, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. చూడండి ప్రియులారా, ధనవంతుల గురించి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, మీ మీదకి వచ్చి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. దేవుని సన్నిధిలో ప్రియులారా, ధనము కలిగి దాన్ని నమ్ముకొని అదే సర్వస్వం అనుకొని జీవిస్తున్నటువంటి ధనవంతులై ఉంటే ప్రియులారా, దేవుని మాటలు వింటున్నటువంటి మీరు ప్రభు సన్నిధిలో ప్రియులారా, మీ ధనము మిమ్ములను శిక్షిస్తుంది. మీ బంగారము మీ వెండి సమస్తమును కూడా వాటిని నమ్ముకొని ఉన్నావు కాబట్టి వాటి తుప్పు నీ శరీరమును కాల్చివేస్తుందని చెప్తున్నాడు ప్రియులారా. అయితే ఇప్పుడు ఏ ధనం కావాలి నీకు? ఏ ధనము కోరుకొని దేవుని సన్నిధిలో నీవు ఆశపడి ఉన్నావు ప్రియులారా? ఈ లోక సంబంధమైన ధనమా? అది చిమ్మెట కొడుతుంది, తుప్పు తింటుంది, దొంగలు కన్నమేస్తారు. పోనీ దేవుని సన్నిధిలో ప్రియులారా, పరలోక సంబంధమైన ధనమా? అది ఎలా ఉంటుంది? పరలోక సంబంధమైన ధనము సమకూర్చుకోవటం అంటే సత్క్రియలు చేయుట. ఆమేన్. సత్క్రియలు చేయుట ప్రియులారా. నువ్వు ధనవంతుడు కావచ్చు, కానీ దానిని ఇచ్చిన దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో సత్క్రియలు చేసినట్లయితే ప్రభు దేవుని సన్నిధిలో ఆయన రాజ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. నీ క్రియలే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయి. నీ క్రియలే నిత్య జీవమునిస్తాయి. భూమి మీద శరీరధారిగా నీవు చేసిన క్రియలే అవి మంచివైతే నిత్య జీవము. నిత్య జీవాన్ని కోరుకొని దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నా ప్రియ బిడ్డ, ఇక మీదటైనా ఆ నిత్య జీవం పొందుకునే ఆశతో సమస్తమును విడిచిపెట్టేసి ప్రభువును వెంబడిస్తూ సత్క్రియలు చేయటానికి నీ శరీరమును ఆత్మను అప్పగించుకో ప్రియులారా. అలా అప్పగించుకున్నప్పుడు ప్రియులారా, దేవుని రాజ్యములో దేవునితో సహవాసము ఆ నిత్య జీవాన్ని నీవు పొందుకుంటావు. ఒకవేళ ఇన్ని మాటలు విన్నటువంటి నీవు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలనే ఆశ నీలో ఉన్నా, కానీ లోక ధనము వైపు నీవు చూస్తూ దానినే నమ్ముకొని జీవించినట్లయితే ప్రియులారా, నీకు తెలియకుండానే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు ఒక మాట అంటున్నాడు. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనంలో ప్రియులారా, ఆయన ఏమన్నాడంటే అక్కడ కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే,
దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే, మంచి క్రియలు చేస్తే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు, చెడ్డ క్రియలు చేస్తే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. ప్రియులారా, ఈ మంచి చెడు క్రియలు ప్రియులారా దేహమందే. దేహము విడిచిపెట్టిన తరువాత ఉపయోగం లేదు ప్రియులారా, నువ్వేం చేయలేవు. దేహములో ఉన్నప్పుడే, ప్రాణము నీ దేహములో ఉన్నప్పుడే మంచి క్రియలు చేస్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ చేసిన క్రియలను బట్టి అవి మంచివైనప్పుడు నిత్య జీవం. ఆమేన్. అవి చెడ్డవైతే ప్రియులారా నిత్య నరకాగ్ని. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో, ఒక్కసారి నీ మనస్సును పరీక్షించుకో. నీవు ధనవంతుడై ఉండవచ్చు, లేకపోతే ధనం లేకుండా ఉండవచ్చు. సత్క్రియలు లేకపోతే ప్రియులారా దేవుని యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ప్రియులారా, ఈనాడు ప్రభు సన్నిధిలో ధనము కలిగినటువంటి వారు తెలియక అజ్ఞాన స్థితిలో తన ధనమును నమ్ముకొని జీవిస్తున్నటువంటి వారు ప్రియులారా దేవుని నామాన్ని బట్టి తండ్రి యొక్క సన్నిధిలో నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. వాక్యమును ఎరిగి నీవు ధనవంతుడివై ఉన్నా కానీ దేవుని సన్నిధిలో సత్క్రియలు చేసినప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటావు ప్రియులారా. అందుకని ప్రభు అంటున్నాడు ఇక్కడ, దేహమందున్నా సరే దేహమును విడిచినా సరే ప్రభు సన్నిధిలో సత్క్రియలు చేస్తే నిత్య జీవం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాల్లో ప్రభు చెబుతున్న మాటను చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదువుతాం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అన్యాయం చేసేవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. వాని క్రియ చొప్పున ప్రతి వాని జీతము సిద్ధపరిచాను, అది నా దగ్గర ఉన్నది. నేను తీసుకొని వస్తున్నాను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, భూమి మీద ప్రజలు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఈ మాటను బట్టి మనం ధ్యానం చేసుకుంటే భూమి మీద ప్రజలు ఎలా ఉన్నారు? అన్యాయం చేసేవాడిని చేయనీయమంటున్నాడు. అన్యాయం చేసేవాడిని చేయనీయమంటున్నాడంటే నీవు అన్యాయం చేయబాకురా అంటే వింటాడా వాడు? వినే పరిస్థితి లేదు ప్రియులారా. అలాగ అపవిత్రుడైనటువంటి వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్మంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండని. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనీయమంటున్నాడు. అపవిత్రుడిగా ఉండేవాడిని అపవిత్రుడిగా ఉండనీయమంటున్నాడు. నేను త్వరగా వస్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని మాటలు వింటున్నటువంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అన్యాయం చేసే వారిలో ఉన్నావా? అపవిత్రతలో ఉన్నావా? లేకపోతే దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా జీవిస్తున్నావా? పవిత్రుడిగా జీవిస్తున్నావా? పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నావా? ఏ స్థితిలో నీవు ఉన్నావు? నీ క్రియలను బట్టి తీర్పు తీర్చడానికి, నీ క్రియలను బట్టి నిత్య జీవమా, లేకపోతే నీ క్రియలను బట్టి నిత్య నరకాజ్ఞ ఇవ్వటానికి వస్తున్నాను నేను. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు 2 చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, నా మాట వినండి. ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావు? నీ క్రియలే
నీకు తీర్పు తీరుస్తున్నాయి. నీ క్రియలే నీకు నిత్య జీవమా, లేకపోతే నిత్య నరకాజ్ఞ. రోమాపత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో దేవుడు మాట చెప్తున్నాడు ప్రియులారా. 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అర్థం చేసుకోండి పిల్లారా. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చదువు 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా, ఓపిక అంటే ఓర్పుతో. ఎందుకని చెప్పండి? సత్క్రియను ఓపికతో చేయమంటున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రియులారా, భూమి మీద నీవు సత్క్రియ చేసే మనిషిగా, దేవుని సంబంధిగా నీవు జీవించాలి అంటే ప్రియులారా, నీకేం కావాలి? ఇక్కడ ఓపిక, ఓర్పు కావాలి. ఎందుకంటే ప్రియులారా, సత్క్రియలు చేస్తూ బ్రతుకుచున్నటువంటి నిన్ను ఈ భూమి మీద ఉన్న మనుషులు హేళన చేస్తారు ప్రియులారా. ఉదాహరణకు ప్రియులారా గమనించండి. నోవాహు దినాలలో దేవుడు నోవాహుతో మాట చెప్పాడు కదా, నీవొక్కడవే నీతిమంతుడిగా కనిపించావు. నీవొక్కడవే. మరి భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుడు ఆ మాట నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు దేవుని మాట యందు విశ్వాసం ఉంచి మాట చొప్పున, దేవుని మాట చొప్పున ఓడను కడతం ప్రారంభించినప్పుడు ప్రియులారా, అందరూ కూడా నోవాహును చూసి అదో రకంగా మాట్లాడుతూ వచ్చారు. అయినా కానీ దేవుని యొక్క నీతిని ప్రకటించినట్లుగా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆమేన్. దేవుని యొక్క నీతిని ప్రకటించాడు ప్రియులారా, ఓర్పుతో ప్రకటించాడు. అందుకనే ప్రియులారా, సత్క్రియను ఓపికతో చేయాలి. ఎందుకు? ఓర్పు లేకుండా నువ్వు సత్క్రియ చేయలేవు ప్రియులారా. ఒకవేళ ఓర్పు లేని స్థితిలో నీకుంటే నిత్య జీవం పోగొట్టుకుంటావు. అందుకనే ప్రియులారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నీ ఆత్మ రక్షణ పొందటానికి దీనుడివై ఓర్చుకుని ఉండాలి ప్రియులారా. లోకములో వచ్చుచున్నటువంటి శ్రమలు నువ్వు తట్టుకునేటట్లుగా ఉండాలి. ఓర్పుతో సహించే ఆ విశ్వాసము నీలో కొనసాగాలి ప్రియులారా. అప్పుడే నిత్య జీవము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులారా. అందుకని ఆయన అంటున్నాడు, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయి ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా
మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. కాబట్టి నా ప్రియ బిడ్డ, సత్క్రియ అనే ధనమును ఈ భూమి మీద ఉన్నప్పుడే నీవు సమకూర్చుకోవాలి. అదే పరలోక సంబంధమైన ధనము. ఈ లోక సంబంధమైన ధనము నువ్వు సమకూర్చుకుంటే అది చిమ్మెట కొట్టి తుప్పుబట్టి దొంగలు కన్న వేసి దొంగిలిస్తారు. అది నిన్ను రక్షించలేదు ప్రియులారా. అందుకనే సత్క్రియ అనే ధనాన్ని నీవు సమకూర్చుకోమంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు విన్నటువంటి నీవు నిత్య జీవాన్ని నీవు కోరుకొని ఆశపడి ఉంటే ఈ రోజు నుంచే సత్క్రియను ఓపికగా చేయించు. మహిమను ఘనతను అక్షయతను నీవు వెదిగితే దేవుడు నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా. ప్రభు మాటలు వింటున్నటువంటి నీవు ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో నీ హృదయంలో ఉన్నటువంటి ఈ ఇహలోక సంబంధమైన ఆ ధనాపేక్షను తొలగించుకుని దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఆ నిత్య జీవం పొందుకునే సత్క్రియను ఓపికగా చేయటానికి నీ హృదయాన్ని సమర్పణ చేసుకో. తల్ల వంచు, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుని మాటలు విన్నటువంటి నీవు ఒకసారి నీ హృదయాన్ని వైపు చూడు. తల్లు వంచి కళ్ళమై ఎంతవరకు దేవుని మాటలు విన్నావు? భూమి మీద ధనము సంపాదించుకోవద్దు అంటున్నాడు దేవుడు. పరలోకమందు మీ ధనము సమకూర్చుకోమంటున్నాడు. భూ సంబంధమైన ధనం ఎటువంటిదో, అది ఏమి చేస్తుందో, అలాగే పరలోక సంబంధమైన ధనం ఎటువంటిదో, అది నీకు ఏమి ఇస్తుందో ఇంతవరకు దేవుని మాటలు విన్నావు. ఏది కావాలని ఆశపడి నా ప్రియ బిడ్డ ప్రభు సన్నిధిలో నువ్వు తల వంచి కన్ను మూసావు. భూ సంబంధమైన ధనమా, సత్క్రియ అనే ధనమా? పరలోక సంబంధమైన సత్క్రియ అనే ధనము నిన్ను నిత్య జీవములోనికి తీసుకుని వెళుతుంది. భూ సంబంధమైన ధనము నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకుని వెళుతుంది. ఏది కావాలి? భూమి మీద నీవు ధనవంతుడిగా ఉండవచ్చు, కానీ ఆ ధనమును నమ్ముకొని నీవు జీవిస్తే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. ఆ ధనము నీవు ఇచ్చినటువంటి దేవునిని, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి సత్క్రియని ఓపికగా చేస్తే నీకు నిత్య జీవం ఇస్తున్నాడు. ఏది కావాలి? ఈ పునరుద్ధానమున నీ హృదయాన్ని తెరిచి ప్రభు సన్నిధిలో సమర్పణ చేసుకుని ఒక తీర్మానానికి రా. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన దినాలలో మనుషులందరూ కూడా ప్రాణాపాయ స్థితిలో జీవిస్తున్నటువంటి ఈ భయంకరమైన దినాలలో బ్రతుకుచున్నటువంటి నీవు ఒక్కసారి నీ ప్రాణమును గురించి ఆలోచన చేయి. నిత్య జీవమును కోరుకొని సత్క్రియ చేయడానికి నీ హృదయాన్ని సమర్పణ చేసుకో. నా ప్రియ బిడ్డ, ఆలోచన చేయి. నీవెవరివైనను సరే, ఏ స్థితిలో ఉన్నను సరే, ఒక్కసారి పరీక్షించు నీ హృదయాన్ని. ధనవంతుడు ఆశతో వచ్చాడు, కానీ తనకున్న ధనం వలన వ్యసనపడి వెళ్ళిపోయాడు. నిత్య జీవాన్నైనా వదులుకున్నాడు, కానీ తనకున్న ధనాన్ని విడిచిపెట్టలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అలాగే ఉన్నావా నీవు? అలాగే ధనాన్ని ప్రేమిస్తూ నిత్య జీవమునిచ్చే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఒకసారి ఆలోచన చేయవా? నీకున్న ఆయుష్కాలం మరి కొద్దిగా ఉండవచ్చు ప్రియారా. ఈ కొద్ది ఆయుష్కాలంలోనే ప్రభు సన్నిధిలో సత్క్రియలు చేయటానికి
నీ హృదయాన్ని అప్పగించుకో నా ప్రియ బిడ్డ. ఓ నా తల్లి, ఓ నా తండ్రి, ఓ నా సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, నీవెవరివైనా సరే ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ హృదయాన్ని పరీక్షించుకొని ప్రభు పాదముల దగ్గర నీ హృదయాన్ని కృంభరించుకొని, ప్రభువా నాకు నిత్య జీవము కావాలి, అందుకు సత్క్రియను ఓపికగా చేయటానికి, నీ మహిమను, నీ ఘనతను, నీ అక్షయతను వెదకటానికి ప్రభువా పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించు. ఇంతకాలం ప్రభువా ఈ లోక ధనమే శాశ్వతం అనుకున్నాను, అది నిత్య జీవం ఇవ్వదని ఈరోజు నేను తెలుసుకున్నాను ప్రభువా. ఒక్కసారి నా వైపు చూడవా తండ్రి, నా స్థితిని గమనించువా ప్రభువా. ఈ రోత బ్రతుకుని నీకు అప్పగిస్తున్నాను, ఈ లోక మాలిన్యంతో నిండిన ఈ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఒకసారి నా వైపు చూడు నాయన, నీ సన్నిధిలో నా హృదయాన్ని అప్పగించుకుంటున్నా నాయనా. నేను పాపిని ప్రభువా, నేను పాపిని, కనికరించువా, దయచూపువా ప్రభువా. నాలో ఉన్న ధనాపేక్షను తీసు, ఈ లోక సంబంధమైన పాప భోగములను తొలగించుకుని నీ పాదముల దగ్గరికి వచ్చినాను ప్రభువా. వాటిని విడిచిపెడుతున్నాను, వాటిని ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ప్రభువా. కనికరించువా నా తండ్రి, నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయి, నీ ఆత్మచేత నన్ను అభిషేకించు, పరిశుద్ధ ఆత్మచేత నింపి నన్ను నడిపించు. నీ వచ్చేంత వరకు నా తండ్రి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును తండ్రి, సాత్వికమును నాయనా సంపాదించుకోవడానికి ప్రయాసపడే హృదయము నాకు దయచేయి నాయనా. అట్టి మనసు నాకు కలుగుచ్చే తండ్రి. Thank you Lord Jesus. Thank you Heavenly Father, Holy Spirit. యేసయ్యా నీ సన్నిధిని చేరాలని ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా. గురి యొద్దకే నేను పరుగెత్తుచు జీవ కిరీటము పొందుటకు, గురి యొద్దకే నేను పరుగెత్తుచు జీవ కిరీటము పొందుటకు. యేసయ్యా నీ సన్నిధిని చేరాలని ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా. నమ్మదగిన వాడవు నీవు, నిలిచెద నీలో నమ్మకముగా. నమ్మదగిన వాడవు నీవు, నిలిచెద నీలో నమ్మకముగా. నిన్ను సేవించిన దానియేలులా తప్పించబడిన ప్రియునిలా, నిన్ను సేవించిన దానియేలులా తప్పించబడిన
అర్పించబడిన ప్రియునిలా యేసయ్యా నీ సన్నిధిని చేరాలని ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా. దయచేసి ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఉండండి. సక్రియని ధనమును సంపాదించుకునటానికి నీ హృదయాన్ని సమర్పణ చేసుకో. సమయం లేదు నా ప్రియ బిడ్డ. అంత్య దినాలలో అపాయకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడుచున్నవి. సాత్వికుడైన మోషే వలెను సహించెదను ఈ లోక శ్రమలు. సాత్వికుడైన మోషే వలెను సహించెదను ఈ లోక శ్రమలు. నీ సన్నిధిలోనే నే నడచుచు ప్రకటితును నీ సువార్త నీలలో. నీ సన్నిధిలోనే నే నడచుచు ప్రకటితును నీ సువార్త నీలలో. యేసయ్యా నీ సన్నిధిని చేరాలని ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా. అంతము వరకు కాపాడుమయ్యా, చేర్చుకొనుము నీ రాజ్యములో. ఆమేన్, ఆమేన్. అంతము వరకు కాపాడుమయ్యా, చేర్చుకొనుము నీ రాజ్యములో. ముదిమి వరకు ఎత్తుకొను వాడవు, చంకబెట్టి నన్ను మోయువాడవు. ముదిమి వరకు ఎత్తుకొను వాడవు, చంకబెట్టి నన్ను మోయువాడవు. యేసయ్యా నీ సన్నిధిని చేరాలి ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి ఎలాంటి ధనాన్ని మనం సంపాదించుకున్నాం ఈ లోకంలో? నిత్య జీవం అనే ధనాన్ని సంపాదించుకుందామా? సత్క్రియలు ఓర్పుతో చేసి దేవుని రాజ్యంలో చేరే వారంగా ఉందామా? లేకపోతే నిత్య నరకాగ్నికి పాలయ్యే వారంగా ఉందామా? దేవుని రాకడ సమీపంగా ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చి వాని క్రియలు చొప్పున జీతాన్ని తీసుకొస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన జీవితాన్ని పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకు విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రభువా, మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. దేనికోసం మేము ప్రాకులాడుతున్నామో ఈ లోకంలో ప్రభువా, ఈ లోకంలో అశాశ్వతమైన ధనం కోసం ప్రభువా అనేక మంది ప్రాకులాడుతున్నారు తండ్రి. నీ బిడ్డలు ప్రభువా నీ వైపు ఆకర్షించుకుని నీ నిత్య జీవమైన ప్రభువా, నీ నిత్య జీవమైన తండ్రి పొందుకోవటానికి ప్రభువా, పరలోక సంబంధమైన ధనాన్ని పొందుకోవటానికి సత్యవాక్యాన్ని ప్రభువా సత్క్రియలు చేసే మనిషిగా ప్రతి బిడ్డను సిద్ధపరచండి తండ్రి. ఈ సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. సంఘంలో ఉన్న కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని ప్రభువా నీ రాజ్యానికి సిద్ధపరచండి, నీ రాజ్యానికి సిద్ధపరచండి, నీ రాకడకు సిద్ధపరచండి ప్రభువా. మీరు వచ్చినప్పుడు ప్రభువా, మీతో ప్రభువా మీరు వచ్చే వరకు సత్క్రియలు చేస్తూ ఓపికగా జీవించే గొప్ప ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ రోజుల్లో తండ్రి భయంకరమైన స్థితిలో ప్రపంచం ఉంది తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభువా, అనేక మంది బిడ్డలు అకస్మాత్తుగా తండ్రి మరణానికి లోనై లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు తండ్రి. అయితే నీ బిడ్డలైన వారిని తండ్రి నీ రెక్కల నిండిన కాచి దాచినందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, దైవజనులు మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా, మందిరాన్ని పరిచర్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ ఆత్మతో అభిషేకించి ప్రభువా మీ కంచె వేసి కాపాడి సంరక్షించండి తండ్రి. ప్రభు, దైవజనులు మీ చేతులకు అప్పగిస్తుండగా తండ్రి మంచి జ్ఞానమును, బలమును, ఆరోగ్యమును, ఆయుష్, ఐశ్వర్యమును ఇచ్చి ప్రభా మీ సన్నిధిలో మరింక బలమైన శక్తితో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రభా. ఈ లైవ్ ప్రోగ్రాన్ని ప్రభా ఎంతో ప్రయాసతో ప్రభా సిద్ధపరుస్తున్న యవ్వన బిడ్డలు మీ చేతుల మీద అప్పగిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అయినా, ఎలియాజర్ని జ్ఞాపకం చేసుకుని అయినా, అలాగే తమ్ముడు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి కావలసిన ప్రభా జ్ఞానాన్ని మీరు దయచేయండి. వారికి కావలసిన ప్రభువా ప్రతి విషయంలో ప్రభువా మీ జ్ఞానాన్ని ఇచ్చి, మీ ఓర్పును, మీ ఓపికనిచ్చి ప్రభువా ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా ప్రభువా అనేక మందికి చేర్చడానికి, మీ వాక్యాన్ని ప్రభువా అనేక మంది పంచడానికి ఆ బిడ్డలు సాధనంగా వాడుకోమని ప్రభువా జరుగుతున్న ప్రతి విషయంలో మీ కృపా సహాయాన్ని దయచేయండి. బలహీనతగా ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా బలపరిచి కాపాడి సంరక్షించండి. వృద్ధులను, చంటి బిడ్డలను, పెద్దవారిని ప్రతి బిడ్డను ప్రభువా నీ నమ్మిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు కాచి కాపాడి సంరక్షించి మరొక పర్యాయం ప్రభువా నీ పాదములు చెంత చేరు వరకు నీ కృపా కాపుదల మాకు తోడుగా ఉంచి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు వారి మహిమగల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం సదా మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.